హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ లింక్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి ఎలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని కొంచెం పైకి అయితే ఫస్ట్ అయితే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని కొంచెం కిందకి అయితే స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ టెస్ట్ లైన్స్ కనిపిస్తుంది వాటిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే అన్ని టెస్ట్ లైన్స్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూసే కదా ఈ ఫాంట్కి మీకు నచ్చిన కలర్ని అయితే కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకోండి. అన్ని టెస్ట్ లైన్స్కి అయితే ఆటోమేటిక్గా అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనైతే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడైతే యాడ్ పిక్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేను చెప్పాను. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకుంటూ ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. సో చాలా అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడైతే ఇప్పుడు ఒకసారి వీడియో ఎండ్ వరకు అయితే చెక్ చేసుకోండి. మీ ఇమేజ్ అయినా ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఆ ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి స్క్రీన్ మీద అయితే లాంగ్ ప్లేస్ లాక్ చేయకుండా కొంచెం పక్కకి స్క్రోల్ చేయండి, అడ్జస్ట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఇక్కడైతే కలర్ చేంజ్ చేసాం కదా, ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి మీ ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అలా పక్కకి స్క్రోల్ చేసి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో చూసారు కదా, నేను ఇక్కడైతే ఒక కలర్ని అయితే యాడ్ చేసి చూపించాను. సో నేను నార్మల్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను. పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.